హాయ్ హలో అండి. ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను, మీరు కూడా చూసేసేయండి. ఒక 15 మినిట్స్ పాటు ఇట్లా వేడి నీళ్ళల్లో అయితే ఎగ్గును ఉడకనియాలన్నమాట. ఉప్పు వేసి కాస్త ఉప్పు నీళ్ళల్లో అయితే ఉడికిన తర్వాత ఇలా అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఎగ్స్ను ఇలా చల్ల నీళ్ళల్లో అయితే తీసేసుకోవాలన్నమాట. చల్ల నీళ్ళల్లో వేసేసి ఎగ్స్కి అయితే ఇలా పెక్కు తీసేసేయాలన్నమాట. పైన ఉండేది అన్నిటినీ ఇలా ఒలిసి పక్కన పెట్టుకున్నాం. ఆనియన్ టమోటా ఇలా తరిగి పెట్టుకున్నాను అన్నమాట. పోపుకు ఇలా బాణీ పెట్టేసి ఒక కూరగంటమైన ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ కొంచెం వేడెక్కిందనే టైంలో జీలకర్ర కొంచెము పసుపు కొంచెము వేసి ఇలా ఎగ్స్ వేసి ఆయిల్లో అలా ఒక సెకండ్ ఉండిచ్చేసి మళ్ళీ పక్కకు ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఎగ్స్ అయితే అలా పక్కన పెట్టేసి ఒక చిన్న దాల్చిన చెక్క లవంగాలు అలా వేసేసి అదే ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసేయాలి. ఆనియన్ అలా సగం వేగిన తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి అట్లా కాస్త పచ్చివాసన పోయే వరకు ఉంచి తర్వాత టమాటానైతే వేసేసి టమాటా అంతా అలా వేసి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టయితే టమాటా అలా నూనెలో బాగా వేగిందండి. ఈ టైంలో ధనియాల పొడి, కారము, పసుపు, రుచికి తగ్గట్టు సాల్టు, కొంచెం గరం మసాలా అర స్పూన్ అయితే వేసి అంతా అలా ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు మూత అయితే పెడదామండి. కొద్దిగా వాటర్ అయితే వేసేసి ఇంకొకసారి అలా మన గ్రేవీ నీట్గా అలా కలిపేసుకుంటే టమాటా ఇంకాస్త మగ్గుతుందండి. టమాటా బాగా నీట్గా ఉడికితేనే ఈ కూరకు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. టమాటా నీట్గా మగ్గి అలా ఆయిల్ తేలిందండి. సాల్ట్ తక్కువగా ఉన్నట్టుంటే కొంచెం వేసానన్నమాట. ఈ టైంలో అంతా అలా ఒకసారి కలిపేసి ఎగ్స్ని వేసేసి ఒక 2 నిమిషాలనైతే అలా మూత పెట్టి ఎగ్స్లన్నిటిని మగ్గిద్దాం. ఇంతే అండి. 2 నిమిషాల తర్వాత చూస్తే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. ఈ టైంలో మనము కొంచెం సాల్ట్ కారం తక్కువ ఉంటే వేసుకుంటే సరిపోతుందన్నమాట. వేడి వేడి రైస్ లేక కానీ చపాతీ లేక కానీ ఎగ్ కర్రీ అయితేనా సూపర్గా ఉంటుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.